రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు త్వరలో కొత్త ఓనర్స్‌ని చూడబోతోంది. ఇది విరాట్ కోహ్లీ టీమ్, బెంగళూరు గౌరవం, కోట్లాది అభిమానుల్ని పొందిన టీమ్. ఇప్పుడున్నది డియాజియో. ఇది ఒక బ్రిటిష్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీ. దీని హెడ్ క్వార్టర్స్ కూడా లండన్‌లోనే ఉంది. కానీ ఇప్పుడు ఫ్రాంచైజీని సెల్ చేయాలని డిసైడ్ అయ్యారు. పెద్ద పెద్ద బిలియన్ డాలర్ కంపెనీస్ ఇప్పుడు కొనుక్కోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతోంది? ఎవరెవరో పేర్లు రేస్‌లో ఉన్నాయి. ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటి ప్రశ్న, డియాజియో ఎందుకు ఆర్సీబీని అమ్మబోతోంది? డియాజియో అనేది ఒక బ్రిటిష్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీ. ఐపీఎల్ టీం వాళ్ళ మెయిన్ బిజినెస్ కాదు. ఒక ఐపీఎల్ టీం మెయింటైన్ చేయడం అంటే అది చాలా దుబారీ. స్టాఫ్, ప్లేయర్స్, మార్కెటింగ్, ట్రావెల్, స్పాన్సర్షిప్స్, కోటి రూపాయల ఖర్చు. ఆర్సీబీ సూపర్ పాపులర్ టీమే, కానీ డియాజియోకి ఇది డైరెక్ట్ ప్రాఫిట్ మేకింగ్ వెంచర్ కాదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళ షేర్ హోల్డర్స్ కోర్ బిజినెస్ మీద ఫోకస్ చేయమని మరియు నాన్ కోర్ బిజినెస్ లాంటి స్పోర్ట్స్ స్పాన్సర్షిప్స్ నుండి బయటకి రమ్మని చెప్తున్నారంట. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నారు. టీం బాలేదనేమీ కాదు, ఇది ఒక బిజినెస్ డిసిషన్ అంతే. అయితే ఈ బిజినెస్ డిసిషన్ వల్లే కొత్త ఇండియన్ బిలియనియర్స్కి అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడు కొత్త ఓనర్స్ ఎవరు? ఆర్సీబీని కొనుక్కోవడానికి 6 ప్రముఖ వ్యక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో ఫస్ట్ పర్సన్ వచ్చి ఆధార్ పూనావాలా. ఇతను సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ వ్యాక్సిన్ మేకర్ కంపెనీ. వారు ఒక ట్వీట్ వేశారు, అట్ ద రైట్ వాల్యుయేషన్ ఆర్సీబీ ఈజ్ ఏ గ్రేట్ టీమ్ అని. ఈ ట్వీట్ చూసి అందరూ షాక్ అయ్యారు. సెకండ్ పర్సన్ వచ్చి పార్థ్ జిందాల్. ఇతను జేఎస్డబ్ల్యూ గుంపు యువ నాయకుడు మరియు ఢిల్లీ క్యాపిటల్స్కి కో ఓనర్ కూడా. ఇతను ఆర్సీబీని తీసుకోవాలంటే మొదలు ఢిల్లీ క్యాపిటల్స్ నుండి బయటకు రావాలి. థర్డ్ వచ్చి అదానీ గ్రూప్స్. అదానీ గ్రూప్స్కి ఐపీఎల్ మీద ఆసక్తి కొత్తదేం కాదు. 2022లోనే అహ్మదాబాద్ టీంని కొనుక్కోవడానికి లాస్ట్ స్టేజ్ దాకా వెళ్ళి వాళ్ళకి దొరకలేదు. ఇప్పుడు ఆర్సీబీ ద్వారా ఐపీఎల్ కంబ్యాక్ ఇస్తారు అంటున్నారు. ఇంకా ఫోర్త్ వచ్చి 2 పెద్ద అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు కూడా చర్చలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ ఏంటంటే, బెంగళూరు 2 బిలియనియర్స్ అయిన నిఖిల్ కామత్, జెరోదా ఫౌండర్, మరియు రంజన్ పై, మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ అధ్యక్ష, వీళ్ళిద్దరూ కర్ణాటక వాళ్లే మరియు ఆర్సీబీ లాంటి టీంని కొనే సత్తా ఉన్నవారు. ముఖ్యంగా ఆర్సీబీకి ఇప్పుడు అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి స్థలీయ ముఖం చాలా అవసరం ఉంది. ఇప్పుడు ప్రైస్ విషయానికి వస్తే ఆర్సీబీని అమ్ముతున్న ప్రైస్ $2 బిలియన్, అంటే సుమారు 16,000 crores. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఈ ఇయర్ June 4th స్టేడియం స్టాంపేడ్ కేసు ఇంకా అన్రిజాల్వ్డ్గానే మిగిలింది. ఇప్పుడు కొత్త ఓనర్స్ ఆ కేసుకి బాధ్యత వహించాలి. మరియు చిన్నస్వామి స్టేడియం కూడా ఇప్పుడు టెంపరీగా క్లోజ్ అయింది. అందుకే ఈ డీల్ ఇప్పుడు ఆర్థికంగా మరియు కానూను దృష్టితో చాలా సవాలుతో ఉంది. చాలా అభిమానులు కొన్ని ఇయర్స్ నుంచే చెప్తున్నారు, ఆర్సీబీ బెంగళూరు టీము, కానీ ఓనర్స్ కనీసం ఇండియన్స్ కూడా కాదు. అయితే ఇప్పుడు నిఖిల్ కామత్ లేదా రంజన్ పై ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు రంగంలోకి వస్తే ఆర్సీబీ నిజంగా బెంగళూరు టీం అవుతుంది. వీళ్ళిద్దరూ కర్ణాటక వాళ్ళే కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరొచ్చినా అది ఒక బిజినెస్ కాదు, అది ఒక ఎమోషన్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఆర్సీబీ ఓనర్స్ ఎవరవుతారని మీరు అనుకుంటున్నారు? అదానీ లేదా పూనావాలా అవుతారా? లేదా నిఖిల్ కామత్ మరియు రంజన్ పై ఇద్దరిలో ఎవరైనా అవుతారా? కమెంట్లో రాయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.